ఓకే ఒక నిమిషం ఉండండి. సునీత గారు ఒక నిమిషం ప్లీజ్. సునీత గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. విజయ్ గారు ఏం చెప్తారు ఒక సీనియర్ జర్నలిస్టుగా? ఏంటి ఈరోజు ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా నెల రోజులు కూడా కాలేదు, ఈరోజు ఈ రకంగా కేటీఆర్ విమర్శలు చేయడాన్ని దీన్ని మీరు స్వాగతిస్తున్నారా, లేక కావాలనే కేటీఆర్ ఏదో ఉనికి చాటుకోవడానికే ఈ కామెంట్ చేస్తున్నారా? పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో రకంగా ప్రజలకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. ప్రజలు అసలు విశ్వసిస్తారా ఈరోజు ఈ కామెంట్స్ని? అదే కాంగ్రెస్ ఇప్పుడు ఏమైందంటే కేటీఆర్ గారు చేసింది విమర్శలు కాదు, గుర్తు చేస్తున్నాం అనే విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఏంటంటే ఈ 6 గ్యారెంటీల్లో కొన్ని అంశాలు, వీళ్ళు 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఇక గ్యాస్ కావచ్చు, అదేవిధంగా మిగతా ఇమీడియట్గా రాగానే రైతు బంధు కావచ్చు, వచ్చిన వెంటనే మేము 9వ తారీఖు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాం, ఆ రోజే అన్నిటికీ పడతాయి అనేది చెప్పారు. కొన్ని ఈ 5 అంశాలు, మిగతాయి మీరు 100 రోజుల్లో టైం పెట్టుకురు, అది ఓకే. వీళ్ళు 100 రోజుల టైం కాకుండా ఇమ్మీడియట్గా అధికారంలోకి రాగానే చేస్తాం, విత్ ఇన్ నో టైం అనే అంశాన్ని, అది మెయిన్ ప్రధానమైనటువంటి అంశం. వీళ్ళు అన్ని పథకాలకు మేము 100 రోజుల టైమే అంటే అది పెద్ద క్వశ్చన్ ఉండేది కాదు. వీళ్ళు ఉత్సాహంగా సోషల్ అంటే మీరు అన్నారు ఆ రోజు ఎలక్షన్ ముందు మీరు రైతు బంధు ఇప్పుడు వద్దు తీసుకోకండి, మీరు నేను వచ్చిన తర్వాత 15,000 ఇస్తా, 5,000 ఎక్కువనే ఇస్తాము అని. రైతు బంధు ఇప్పుడు వస్తే ఆగిపోయినందుకు, ఎలక్షన్ కమిషన్ ఆగిపోయినందుకు, ఇప్పుడైతే 10,000, తర్వాత అయితే 15,000, మీరు వరి కావాల్సినటువంటి అవసరం లేదు అని అవన్నీ ఇప్పుడు బైట్స్తో సహా ప్లే అవుతున్నటువంటిది. ఆ అంశాల మీద అడుగుతున్నారు తప్ప మిగతా అంశాలన్నీ వీళ్ళు 100 రోజులు పెట్టుకున్నటువంటి 100 రోజుల తర్వాతనే అడుగుతాము అనేది, ప్రశ్నిస్తాం అప్పుడు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి అంశం కనిపిస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంటంటే, వీళ్ళు ఎలక్షన్లో కనుక అది చెప్పకపోయినట్లయితే, ప్లస్ ఆర్థిక పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి మొత్తం తెలుసు ముందే. మీరు ఇప్పుడు శ్వేతపత్రం ఇవ్వాల్సిన కాగ్ కావచ్చు, ప్రతి సంవత్సరము కాగిస్తుంది, అసెంబ్లీలో పెట్టుకున్నటువంటి ఇది కనిపిస్తుంది. ఎందుకంటే ఈ శ్రీధర్ బాబు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ వేయటం జరిగింది. శ్రీధర్ బాబు గారు మొత్తము ఈ ఆర్థిక పరిస్థితి గురించి, రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత, రూపాయి రాక రూపాయి పోక ఎంత అనే విషయాన్ని కులంకుషంగా వాళ్ళు స్టడీ చేసి అప్పులు ఇవి ఉన్నాయి, దీన్ని బట్టి మేము ఇస్తున్నామని కూడా 1-2 సార్లు చెప్పారు. ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నారు కదా. ఇవన్నీ స్టడీ చేసే మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, మాకున్నటువంటి అన్ని అంచనా వేసుకొని, మాకు 60 సంవత్సరాల అనుభవం ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి దాంట్లో, ఇవన్నీ ఆ అనుభవం కొద్దే మేము చెప్తున్నామని 1-2 సార్లు 10 సార్లు ఉపన్యాసం చెప్పినటువంటి ఇది మనం ఎలక్షన్లో చూసినాం. అయిపోయిన వెంటనే రాకపోయేసరికి ప్రధానంగా ప్రజలు ఆ రకమైనటువంటి ఒక వీళ్ళకి ముందే తెలుసు, అంటే తెలిసి ఉండకపోవచ్చు కదా ఈ శాఖలు తెలియకుండా వీళ్ళు ఏం చేశారంటే, అది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఎట్లుందంటే, కొండకి ఎంట్రిక కట్టిరు, మేము అధికారం వస్తామో రావనే ఎక్కువ అంచనాతోటే ఉన్నటువంటిది ఉండే. కొండకి ఎంటిక కట్టిరు, ఇప్పుడు కొండ మీద పడుతుంది. ఏమైందంటే కొండ వచ్చింది, ఎంటిక పోలేదు, కొండ వచ్చినట్టు అయింది. ఆ కొండ మీద పడుతుంటే ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. మీరు 100 రోజులు టైం పెట్టుకున్నారు. 100 రోజులు అంటే ఇది అది ఏదో బహిరంగంగా షరతులు పెట్టినట్టు కాదండి. 100 రోజులు అంటే 100 రోజులు లోపు కూడా చేయొచ్చు. సరే, ఒకవేళ ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది, ఇవన్నీ దాని ప్రకారం ప్లాన్స్ జరగాలిగా. 100 రోజులకు కావాల్సినటువంటి ప్లాన్లు అయ్యి, ఇప్పుడు ఎగ్జాంపుల్ వడ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం ఉంటుంది. 500 బోనస్ ఇస్తామని చెప్పారు. అవి ఏప్రిల్లో అట్లా వస్తాయి అనుకోండి. వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి జీవోలు కావచ్చు, దానికి సంబంధించిన మార్చి 17 వీళ్ళు డెడ్ లైన్ ఉన్నటువంటిది ఏంది, 100 రోజులు అంటే మార్చి 17 డెడ్ లైన్ ఉంటుంది. అంటే ఆ డెడ్ లైన్ ఆ రోజే చేస్తామనే అంచనా పెట్టుకున్నా, అంతకుముందే చేయాలి లెక్కకు. ఏదో షరతు పెట్టినట్టు 17వ తారీఖు నుంచే ఇంప్లిమెంటేషన్ చేస్తామంటే అప్పటి వరకు ఎలక్షన్ షెడ్యూల్ రాకుండా ఉండాలి. ఒకవేళ షెడ్యూల్ వస్తుంది అనుకున్న ఆన్ గోయింగ్ పథకం కింద చేయాలంటే ముందే జీవోలు వచ్చి రావాలి. ఆ జీవోలో విడుదలకు కావాల్సిన విధి విధానాలు ఇప్పుడు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ అప్లికేషన్కి సంబంధించినటువంటిది డాటా ఇప్పుడు ఫిజికల్ గా తీసుకుంటున్నారు. ఒకటి విజయ్ గారు, ఒకటే ఇప్పుడు ఈ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు కదా, ఊర్లలో గ్రామాలు ఈ ఆఫీసర్స్ దరఖాస్తులు తీసుకుంటారు, కట్టలు తీసుకొని వస్తున్నారు. ఇవి ఎంతవరకు చూస్తారు? ఈ స్కూటీని చేస్తారా? ఈ పేపర్లు ఉంటాయి. అదే చెప్పబోతాయి. ఇప్పుడు మనది 4 కోట్ల జనాభా అండి. 4 కోట్ల జనాభాలో ఉన్నటువంటి సిస్టంలో ఆన్లైన్ అప్లికేషన్ పెడితే నీకు ఏది చూడడానికైనా ఈజీ ఉంటుంది. వీళ్ళు ఫిజికల్ అప్లికేషన్ పెట్టడం, ఫిజికల్ అప్లికేషన్ 6వ తేదీ లాస్ట్. ఈ 6వ తేదీ వరకు వచ్చినటువంటి అప్లికేషన్ ఇప్పటివరకు ఏం చేస్తారు, ట్రంక్ పెట్టెలు కొన్నారు. ఇప్పుడు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క బస్తీకి ఒక 1800 పెట్టి వేరే కాంట్రాక్ట్ ఇచ్చి ట్రంక్ పెట్టెలు కొట్టి ట్రంక్ పెట్టెలో పెడుతున్నారు. 6వ తారీఖు తర్వాత
కంప్యూటర్ ఎంట్రీ చేస్తారు. ఆ కంప్యూటర్ ఎంట్రీ ఎట్లా వీళ్ళు రాసే పదము, స్పెల్లింగు, ఆధార్ నెంబరు ఇవన్నీ కరెక్ట్ పడకపోతే మొత్తం మళ్ళీ అయిపోద్ది. కోట్ల అప్లికేషన్స్ వస్తాయి. కోట్ల అప్లికేషన్లు ఈ కంప్యూటరీకరణ దరఖాస్తులు కూడా ఏమైనా మిస్ అయ్యే అవకాశం ఉంటుందా? అది 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 చూడాలి. కోట్ల అప్లికేషన్లను కంప్యూటరీకరణ చేయడానికే 3-4 నెలల టైం పడుతుందండి. ఒకవేళ మీరు యుద్ధ ప్రాతిపదిక కూడా చేసినా ఒక ఊరికి 2-3 కంప్యూటర్ ఆపరేటర్లను పెడితే అదేమైనా ఒక నెల రోజుల కన్నా వస్తుంది. ఈ 3-4 నెలల కంప్యూటరీకరణ చేసినాక మళ్ళీ తప్పులు వస్తాయి. ఆధార్ నెంబర్ తప్పు పడ్డదనో, స్పెల్లింగ్ తప్పు పడ్డదనో, మేల్ దగ్గర ఫిమేల్ పడ్డదనో. ఫిజికల్గా తీసుకునే సిస్టమ్ ఇప్పుడు లేనే లేదు ఇప్పుడున్న టెక్నాలజీకి. అంటే దాని అర్థం ఏమవుతుందంటే ఫిజికల్గా తీసుకున్నారంటే దీన్ని డిలే చేయడమే. ఒక 2-3 నెలలు ఆలస్యం ఏంటంటే అప్లికేషన్లు తీసుకున్నాం కదా, ఇంకో 2 రోజులు అయితే ఉంటుంది, ఇంకా ఆగండి అనే చెప్పే అంచనా కోసం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప ఇప్పుడున్న టెక్నాలజీకి ఎవరైనా ఫిజికల్ అప్లికేషన్లు తీసుకుంటారండి? ఇప్పుడు మనం అన్ని చూస్తున్నాం, ఐఐటి జేఈ ఎగ్జామ్స్ చూస్తున్నాం. ఫిజికల్ అప్లికేషన్ లక్షల మంది వస్తారు. లక్షల మంది దిలీప్ గారు ఏం సమాధానం చెప్తారు చూద్దాం. విజయ్, నేను ఒక మాట అడుగుతున్నా. సమగ్ర సర్వేని 10 ఏళ్ల కింద చేసాడబ్బా. ఎక్కడి ఆ డాటా ఈ రాదంటే మేము అసలు మానేస్తాం అసలు ఈ కలెక్షన్ చేయడం. మీ దగ్గరే ఉంది కదా, గవర్నమెంట్ మీరే కదా సార్. ఇప్పుడు గవర్నమెంట్ లేదనుకోండి, మీరే కదా సమగ్ర సర్వే ఉంటుంది. అట్లా డాటా ఉంటే కంప్యూటర్ ఉంటే అసలు ఇట్లాంటి అప్లికేషన్ కూడా అవసరం లేదు. మీరు ఆ సర్వే చేస్తే 10 ఏళ్ల తర్వాత మాయం చేస్తారు. మాకు ఈయనే అయిపోతుంది. ఒకవేళ పాత గవర్నమెంట్ ఏమంటారంటే ఇప్పుడు ఆల్రెడీ గతంలో ఏ దానికైనా కూడా మీరు సర్వే చేసి పెట్టుకున్న ప్రతి ఒక్క డాటా, ప్రతి శాఖలో ప్రతి అంశానికి సంబంధించి ప్రతి లబ్ధిదారు సంబంధించి డాటా మీ దగ్గర ఉంటుంది కదా. సరే, ఇప్పుడు కొత్తగా సపోజ్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డు లేని కొత్త వాళ్ళకి ఇవ్వండి, ఆల్రెడీ పాత వాళ్ళు ఆల్రెడీ డాటా ఉంటుంది కదా మీ దగ్గర అనేది. కాదండి, ఉంటే సమగ్ర సర్వే ఎందుకు చేయించు? నేను అధికారంలో రాగానే అప్పుడు చేయించారు కదా, చేయించింది మీ దగ్గర ఉంది కదా. అంటే ఉమ్మడి రాష్ట్రం వచ్చిన తర్వాత అక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత సమగ్ర సర్వే చేశారు. అవును, ఆ డేటా గవర్నమెంట్ దగ్గరనే ఉంది కదా. ఏం చేస్తారు? ఎవరి దగ్గర ఉంది? నాకేంటి మీ ఇచ్చుడే సార్, మీరు ప్రణాళిక శాఖ దగ్గర ఉంటుంది, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఉంటుంది. మీరే అడిగి తెలుసుకోవాలి. లేదన్నా చెప్పండి సమగ్ర సర్వే చేయలేదు, ఉంటుంది సమగ్ర సర్వే ఎక్కడ మీరు మన గవర్నమెంట్ పోగానే మొత్తం కొన్ని ఫైల్స్ అని తగలబెట్టారు. ఒకవేళ అదే జరుగుంటే అదే అనౌన్స్ చేయమని చెప్పండి గవర్నమెంట్ ని. సమగ్ర సర్వే చేశారు, మా దగ్గర గవర్నమెంట్ దగ్గర సమగ్ర సర్వే రిపోర్ట్ లేదు అని ఒక ప్రకటన చేయండి. అసెంబ్లీలో మనం చెప్పొచ్చు కదా. శ్వేతపత్రం విషయంలో శ్వేతపత్రం ఉన్నప్పుడు సమగ్ర సర్వే రిపోర్టు ప్రభుత్వం దగ్గర లేదు అనే విషయాన్ని చెప్పొచ్చు. ఏమంటున్నా అంటే అది ఒక ఆస్పెక్ట్. సమగ్ర సర్వే చేశారా, డాటా ఎవడికి ఎవడికి దేవుడికి కూడా తెలియదు, పోనీ మళ్ళీ మేము చేస్తున్నాం. ఏ దేనికైనా